హరే కృష్ణ. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. నవమోధ్యాయంలో 17వ శ్లోకం. పితాహమస్య జగతః మాతా దాతా పితామహః వేద్యం పవిత్రమోంకారః రుక్సామయజురేవ చ. ఈ సమస్త జగత్తుకు దాతను అనగా ధరించువాడను నేనే. అట్లే కర్మఫలములను ఇచ్చువాడను నేనే. తల్లియును తండ్రియును తాతయును నేనే. తెలుసుకొనదగిన వాడను నేనే. పవిత్రుడను ఓంకారమును నేనే. రుక్సామ యజుర్వేదములు నేనే అంటున్నాడు భగవానుడు అర్జునుడితో చెప్తూ. దాన్ని మన అర్థంలో అన్వయించుకుంటూ ఒక చిన్న కథగా చెప్పుకోవచ్చు. మర్యాద రామన్న గురించి మీరు వినే ఉంటారు. అతను చిన్న పిల్లవాడప్పుడు అందరూ కూడా అమాయకుడు, ఏమీ తెలియదు, వేరిబాగులు వాడు, వాళ్ళ నాన్న కూడా కోపడ్డాడనమాట, ఎలా బ్రతుకుతావురా అని. అప్పుడు ఆ బాలుడు ఒక ఆలయానికి వెళ్ళి చనిపోదామని అనుకుని, చిన్న బాలుడు ఏం చేయాలో తెలియక భయం వేసి ఒక పక్క దిగులుగా కూర్చుని ఏడుస్తూ ఉన్నాడు. ఆలయము అమ్మవారి ఆలయం అన్నమాట. అమ్మవారు ఒక ఆకారంలో ప్రత్యక్షమైంది, ఒక ముసలమ్మాయిలాగా. జాలి పడింది. ఆ బాబు పేరు రామన్న. రామన్న, నువ్వు బాధపడకు నాన్న, ఏడవకు. నీకు ఈరోజు నుండి నేను విద్య, సమయస్ఫూర్తి, వివేకం, అదృష్టం అన్నీ వరంగా ప్రసాదిస్తున్నాను. నీవు ఏదంటే జరిగి తీరుతుంది. ఎవ్వరికీ అంతు చిక్కని సమస్యలు నీకు అంతు చిక్కుతాయి. ధర్మాన్ని నిలబడతావు నాయన. అంతేకాకుండా ఈరోజు నుంచి మామూలు రామన్నవు కాదు, మర్యాద రామన్న అన్న పేరుతో ప్రసిద్ధికెక్కుతావు అని చెప్పి అంతర్ధానమైపోయింది అమ్మవారు. మా అమ్మ కనపడలేదు. అంతవరకు రామన్న రామన్న అనేవాళ్ళల్లా తర్వాత అతను మర్యాద రామన్న అయ్యాడు. అంతకుముందు గొర్రెలు కాసుకునే గొల్లవాడు, ఏకైక పుత్రుడు అనమాట. తల్లిదండ్రులు కూడా దిగులు పడేవారు, వీడు ఎలా బ్రతుకుతాడో అని. ఆఖరికి అతను ఇప్పుడు ఈ శ్లోకంలో చెప్పినట్టుగా దాతను అనగా ధరించువాడను, కర్మ ఫలములు ఇచ్చువాడను, తల్లియు తండ్రియు తాతయు నేనే, తెలుసుకొనదగిన వాడను నేనే అంటే అర్థం ఏంటి? అన్నీ మనలోనే ఉన్నాయి, అన్ని విషయాలు మనలోనే ఉన్నాయి. దుఃఖపడకుండా బాధపడకుండా చేస్తే మనం ఆ విషయాన్ని నెగ్గించుకొస్తాము. అమాయకుడు చక్రవర్తిగా ఉండేవాడు కూడా నెగ్గించుకుని మర్యాద రామన్నగా స్థిరపడ్డాడు. మర్యాద రామన్న కథలు స్టార్ట్ చేసుకుందాం తొందరలో. హరే కృష్ణ.